ఫ్రెండ్స్ మనం ఇంతవరకు ఏంటంటే ప్రొసీజర్స్ చెప్పుకున్నామండి. ప్రొసీజర్స్ తెలుసుకోవాలి, ఆప్షన్స్ మెథడ్ కూడా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా మనకి ఏంటంటే కొంచెం మెథడ్స్ పైన, అలాగే మనకి మంచి టేబుల్స్ పైన, ఈ క్యూబ్స్ పైన ఐడియా వస్తే కనుక డైరెక్ట్గా నోట్తో ఆప్షన్స్ మనం క్రాస్ చెక్ చేసుకుని వేళ్ళతో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసుకుంటే కనుక ఇక్కడ మనకి క్యూబ్ రూట్స్ అండి. క్యూబ్ రూట్స్ అంటే రూట్లో 3 ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ తెలుసు 7 వస్తుందంటే కనుక ఖచ్చితంగా మనకి ఏమొస్తుందండి, 3 వస్తుందండి. 7కి 3 వస్తుంది, 8కి 2 వస్తుంది, 7కి 3 వస్తుంది, 2కి 8 వస్తుంది, 8కి 2 వస్తుంది. రిమైనింగ్ ఆల్ యాజ్ టు సేమ్. సో చూసుకుంటే కనుక ఇక్కడ 7కి 3 వస్తుంది. 480 కనుక చూసుకుంటే కనుక ఇది ఏ ఫ్యామిలీలో సంబంధించిందంటే మనకి 343 నుంచి 511 వరకు కూడా 7th ఫ్యామిలీ అండి. 512 నుంచి 728 వరకు 8 ఫ్యామిలీ. 729 నుంచి 999 వరకు కూడా 9th ఫ్యామిలీ అండి. సో చూసుకుంటే 1000 నుంచి 1330 వరకు కూడా 11th ఫ్యామిలీ. 1331 నుంచి 1727 వరకు కూడా మనకి చూసుకుంటే కనుక ఇది 10th ఫ్యామిలీ అండి, ఇది 11th ఫ్యామిలీ. సో చూసుకుంటే ఇక్కడ మనకి ఏంటంటే 480 అంటే కనుక 343 నుంచి 511 వరకు కూడా 7th ఫ్యామిలీ. అంటే మనకి ఇక్కడ లెఫ్ట్ లో తెలిసిపోయింది, రైట్ లో తెలిసిపోయింది. అంటే చూసుకుంటే కనుక 783 కావచ్చు లేదా 743 కావచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటే కన్ఫర్మ్ చేస్తామండి, either 743 or 783. సో ఇక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద రూట్ చూద్దాం. ఇంత పెద్ద సంఖ్య కూడా సింగిల్ డిజిట్ గా మార్చేటువంటి అవకాశం చూసుకుంటే 7 3 10 14 14. 14 అంటే కనుక 5. ఇది 3 టైమ్స్ చేయాలి కాబట్టి 5 క్యూబ్. 5 క్యూబ్ కాబట్టి 125. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద రూట్ కాబట్టి సింగిల్ డిజిట్ గా మార్చే పద్ధతిని మనం చూసుకుంటే కనుక 8 అవుతుందండి. సో ఇది చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇది మంత్లీ చేయకపోయినా ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే ఇది 8 రాలేదంటే ఇది అవుతుంది, 8 వస్తే అదే అవుతుందండి. సో ఇది చూద్దాం. 4 8 12, 12 4 16, 16 8 24, 30 38 45. 45 అంటే కనుక మనకేమొచ్చింది, 9 వస్తుంది. మళ్ళీ మనం 9ని 3 టైమ్స్ మల్టిప్లై చేయకూడదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఫిక్స్డ్ క్యూబ్ నెంబర్ కనుక మనం మళ్ళీ 3 టైమ్స్ చేసి తప్పు చేయకూడదు. 9 అంటే ఇది 8 కాబట్టి ఇది కాదు, ఇది వస్తుందనే విషయం మనకి అవగాహన రావాలి. లేదంటే కనుక ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నామా చూద్దాం. 7 8 15, 15 3 18. 18 అంటే కనుక 9. 9 అంటే కనుక 9 క్యూబ్. 9 క్యూబ్ అంటే ఏమవుతుందండి ఇక్కడ 729. 729 అనేది యాడ్ చేసుకుంటే 9 వస్తుంది. సో పైన వచ్చింది 9, కింద వచ్చింది 9 కాబట్టి మనకు ఆప్షన్ 4 ఫ్రెండ్స్. రైట్. ఇంతవరకు మనం ఏంటంటే క్యూబ్స్ అనేది నేను మీకు 1 నుంచి 25 వరకు క్యూబ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే యూనిట్స్ ప్లేస్ ఏవేవి వస్తాయి అనేది కూడా చెప్పడం జరిగింది. దట్ ఏంటంటే మోర్ దాన్ 6 డిజిట్స్, అలాగే మనకి 6 డిజిట్స్ బిలో ఉన్నటువంటి అన్ని క్యూబ్ నెంబర్స్, ప్రొసీజర్స్, ఆప్షన్స్ మెథడ్లో కూడా మీకు మంచి క్లాస్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీన్ని మంచిగా రివిజన్ చేసుకుంటే కనుక మీకు బెటర్ ఆప్షన్స్గా మంచి ఎగ్జామ్స్లో మంచి స్కోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.